అన్నట్టు బాలకృష్ణకు ఢిల్లీలో నిన్న ముఖ్యమంత్రి రేఖా గుప్తా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. మొన్న తెలంగాణ ప్రభుత్వం ఏమో చిరంజీవి గారికి ఎన్టీఆర్ అవార్డు ఇచ్చారు. బాలకృష్ణకు ఇది జాతీయ చలనచిత్రోత్సవం, అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఢిల్లీలో జరుగుతుంది. ఇంతకుముందే ప్రకటించారు. అవార్డు ఆయన అక్కడ తీసుకొని హర్షం వ్యక్తం చేశారు మొత్తం మీద. అయితే తెలకపల్లి గారు, చిరంజీవి గారు మొన్న అవార్డు తీసుకున్నప్పుడు కానీ, బాలకృష్ణ గారు అవార్డు తీసుకున్నప్పుడు కానీ, ఇంకా ఈ ఫ్యాన్స్ వారు సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడుకి బయటపడుతూనే ఉంది. అంటే ఎప్పుడు 80s 90s 2000 ఆ టైంలో చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ, సో అది ఇంకా నడుస్తూనే ఉంది సార్. ఒకటి మొన్న బాలకృష్ణ దాన్ని శాసనసభలో అనవసరంగా మాట్లాడి ఇబ్బంది పెట్టారు. దాంతో అది మళ్ళీ ఒకసారి పెరిగినట్టు అయింది. ఆయన నిజానికి చిరంజీవికి ఏం సంబంధం లేదు. శాసనసభలో ఆయన మాట్లాడేటప్పుడు కొంచెం వాడు వీటి ఇట్లాంటివి రావటం, దాంతో ఆయన ప్యాచ్ చిరంజీవి కూడా బాగా నొచ్చుకున్నారు, సందేహం ఏమీ లేదు. తర్వాత మొన్న ఆయన తెలంగాణ దాంట్లో అవార్డు తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలా ఇస్తే బాగుంటుంది, సాటి తెలుగు రాష్ట్రం పక్క తెలుగు రాష్ట్రం అంటే ఆయన మీద మళ్ళీ విచ్చుబడి ట్రోల్స్ ఏం మాట్లాడినా కానీ ట్రోల్స్ ఏంటండి. అదే నేను ఇందాక అంటుంది. ఇప్పుడు జగన్ మీద అంటే సరే, చిరంజీవి మీద ఎందుకు, ఆయన ఎక్కడో అవార్డులు ఇవ్వాలని చెప్పారు. ఆయన ఎవరిని ఏమి చిన్నబుచ్చలేదు. నేను చెప్తుంది ఏంటంటే విమర్శ కానీ సూచన కానీ మాట్లాడకూడదు. ఇంకా అర్థం లేని విషయం చెప్తా. సంజయ్ దత్ హిందీ నటుడు వచ్చి మొన్న చంద్రబాబు గారిని కలుసుకున్నారు. అమరావతిలో ఫిలిం సిటీ నిర్మిస్తా అన్నారు. సరే, అమరావతి ఎప్పుడు నిర్మిస్తారు, అందులో ఫిలిం సిటీ ఎప్పుడు, అదే ఒక ప్రణాళిక చాలా దీర్ఘకాలం. కానీ వెంటనే చిరంజీవి కూడా సంజయ్ దత్ అంత చేయలేకపోయాడు. సంబంధం ఏంటి సార్ అసలు? అంటే ఏదో ఒక విధంగా మెగా ఫ్యామిలీ చిరంజీవిని మరీ ముఖ్యంగా తేవడం, తద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, పవన్ కళ్యాణ్ కూడా ఇబ్బందిలో పెడుతున్నారు. సరే, ఇక్కడ ఓపెన్గా మాట్లాడాలంటే తెలకపల్లిరావు గారు, ఈ సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీని ప్రమోట్ చేసేటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళలో కొంతమంది మరి వారు కావాలని చేస్తున్నారా, మరి ఆలోచన లేకుండా చేస్తున్నారా, వాళ్ళు చిరంజీవి సోషల్ మీడియా వాళ్ళు టార్గెట్ చేయడం వల్ల ఇప్పుడు చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి వారి మధ్య గ్యాప్ వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది కదా సార్ భవిష్యత్తులో. బాధ్యతాయుతమైనటువంటి కార్యకర్తల విధంగా ప్రవర్తిస్తారు. రాజకీయంగా పవన్ కళ్యాణ్, వ్యక్తిగతంగా చిరంజీవి చాలా జాగ్రత్తగా ఆ విషయంలో వాళ్ళు సంయమనం పాటిస్తూ దెబ్బతినకుండా వస్తున్నారు. కానీ జనసేన లేదా పవన్ కళ్యాణ్ తమ్ముడుగా ఇబ్బందిలో పడే పరిస్థితి. అందుకనే మొన్న గాదా వెంకటేశ్వరరావు చాలా తీవ్రంగా మీరు, అందుకనే నేను చెప్పేది ఈ సంకుచితత్వం పనికిరాదండి. రాజకీయంగా ప్రజల పరంగా విధాన పరంగా ఏదైనా మాట్లాడాలి, కానీ వ్యక్తుల పరంగా వెళ్ళటము లేదా బాలయ్య వర్సెస్ చిరంజీవి అన్న పద్ధతిలో చూడటం అది అర్థం లేని విషయము. చిరంజీవి మెగాస్టార్, పరిశ్రమలో పెద్దగా సీనియర్గా ఆయన ఎదుర్కొని ఉన్నారు. బాలకృష్ణ కూడా అభిమానులు ఉన్నారు. ఆయన కూడా దీర్ఘకాలంగా కొనసాగుతున్నారు, ఎవరు కాదన్నారు. అదేమి బహుశా ఇవి వచ్చిన తర్వాత చిరంజీవి కూడా ఆయన షూటింగ్ దగ్గరికి ఏదో వెళ్ళి బహుశా ఫొటోస్ చూశాను నేను. కాబట్టి ఇది సద్దు మనగాలని అయితే మనం కోరుకోవాలి. దీన్ని ఫ్యాన్ వారు అలాగే ఫ్యానింగ్ వారు ఏమాత్రం మంచిది కదా, అది కరెక్ట్ మీరు అన్నది. ఉపయోగం లేనటువంటి ఉపయోగం లేదు పక్కదో పడడం. అంటే రాజధాని గురించి, పోలవరం గురించి, విశాఖ ఉక్కు గురించి అవి మాట్లాడకుండా ఇవి ఎందుకండి అభిమానులు ఈ గొడవలు. అభిమానం అంటే సినిమా ఇంకోసారి చూడొచ్చు. అదేం చూడలేదు కూడా. మా హీరో సినిమా హిట్ అయింది, ఆ హీరో సినిమా ఫ్లాప్ అయింది. అది కూడా ఇప్పుడు ఉదాహరణకు అనిల్ రావిపూడి చిరంజీవితో మనశంకర్ ప్రసాద్ తీసి మెగా హిట్ ఇచ్చి మళ్ళీ ఆయన ఘనవైభవ పునరుద్భవ చేసింది కదా. నిన్న బాలకృష్ణ దగ్గర కూడా ఆయన ఢిల్లీలో ఉన్నారు. భగవత్ కేసరి ఆ సినిమా మహిళల ఎడ్యుకేషన్ దీని మీద తీయటం బాగుంది అని అలా ఉండాలి. కానీ అందరినీ కలుపుకొని పోయే విధంగా పెంచుకోవడం సరికాదు. రాజకీయంగా 100 ఏళ్ళు పోటాడండి, ఎవరు కదంటారు. మరొక అంశం సార్, ట్రంప్ వెనకడుగు, సొంత దేశంలో వ్యతిరేకత